పేతురైన భక్తుడు చాలా చక్కని మాట ఆయన తెలియబడతాడు. ఎందుకంటే ప్రియమైన యేసుక్రీస్తు మనల్ని ఆయన సొత్తైన జనాంగం చేసుకున్న తర్వాత ఆయన మనల్ని విడిచిపెట్టకుండా ఈ లోకంలో సమస్త జనాంగం అందరూ కూడా మనల్ని విడిచిపెట్టినప్పుడు కూడా సర్వాధికంగా ప్రియమైన యేసుక్రీస్తు మనల్ని విడిచిపెట్టకుండా ఆయన మనకు యోగ్యత గల పాత్రగా తీర్చిదిద్దడానికి ఎన్ని గొప్ప అర్హత గల పాత్రగా మనల్ని వాడుకోవడానికి సిద్ధపడ్డాడు. పేతురు స్పష్టంగా తెలియబడుతూ ఉన్నాడు. ఏంటి మన బంధువులు విడిచిపెట్టారు, మన తల్లిదండ్రులు విడిచిపెట్టారు, మన రక్త సంబంధం విడిచిపెట్టారు, మన స్నేహితులు విడిచిపెట్టారు, భార్య పిల్లలు విడిచిపెట్టారు, భర్త కూడా విడిచిపెట్టారు. కానీ మనల్ని సృజించిన దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఆయన పరిశుద్ధమైన రక్తం విమోచింపజేసి ఆయన సొత్తైన జనాంగం మనం చేసుకొని ఏ విధమైన అర్హతను అధికారం మనకి ఇచ్చాడో ఒక మాట మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రికలోని 2వ అధ్యాయము